ప్రేమలో దాగిన రహస్యం. వరుణ్ నక్షత్ర బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రియా అలాగే వరుణ్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర బాధగా సోఫాలో కూర్చుని పోతుంది. తనకిప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తనకి తెలిసిన ఫ్రెండ్స్ ఇద్దరు, ఒకరు ప్రియా, మరొకరు అనూష. ఇద్దరిలో ఎవరికి ఏది చెప్పినా కూడా ఇద్దరు బాధపడతారు. అందుకే నక్షత్రకి ఏమీ తోచక అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళ ముందు తన తండ్రి రూపం కనిపిస్తుంటే నక్షత్ర కళ్ళలో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ప్రియ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర ఇంకా బయటికి రాకపోవడంతో తనపైన అనుమానం వస్తుంది వరుణ్కి. ఇంకా వరుణ్ అక్కడి నుండి లోపలికి వచ్చి ఎదురుగా చూసేసరికి నక్షత్ర కంట్లో నుండి కన్నీళ్ళు తన చెంపల మీదుగా జారిపోతుండటం చూసి వరుణ్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి. ఇంతలో నక్షత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ నక్షత్ర ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు అదే ఆలోచనలో మునిగిపోతుంది. తన పక్కన ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తనకేమీ వినిపించడం లేదు. వరుణ్ ఎదురుగా టేబుల్ పైన ఉన్న మొబైల్ వైపు అలాగే నక్షత్ర వైపు చూస్తాడు. అసలు ఈ అమ్మాయికి ఏమైంది? నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఇంత డల్గా ఉంటుంది. నిన్న మార్నింగ్ కూడా నాతో అంత ఫైట్ చేసింది. నిన్న నైట్ కూడా టెర్రస్ పైన ఏడుస్తూ కూర్చుంది. ఇప్పుడు కూడా పక్కన ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టు ఏం ఆలోచిస్తుంది అని వరుణ్ కొంచెం కోపంగా మనసులో అనుకుంటుంటాడు. ఏంటి అది ఫోన్ అటెండ్ చేయడం లేదా అని గోమతి కోపంగా అంటుంటే, లేదమ్మా మన ఫోన్ అని చూసి కావాలని అటెండ్ చేయడం లేదనుకుంటా అని కమల్ కోపంగా అంటాడు. అలాంటిదేమీ ఉండదు, దానికి దాని తండ్రి అంటే ప్రాణం, అలాంటిది ఎందుకు అటెండ్ చేయకుండా ఉంటుంది అని గోమతి కోపంగా అంటుంటే, నా దగ్గర వేరే నెంబర్ కూడా ఉంది, ఒకసారి ఆ నెంబర్ నుండి కాల్ చేస్తాను, లిఫ్ట్ చేస్తుందా లేదో తెలిసిపోతుంది కదా, ఒకవేళ లిఫ్ట్ చేసింది అనుకో నా చేతిలో చచ్చింది అని కమల్ చాలా కోపంగా అంటూ వేరొక నెంబర్ నుండి నక్షత్రకి కాల్ చేస్తాడు. నక్షత్ర ఆలోచనలో ఉండగా, రేపు మార్నింగ్ కానీ నువ్వు అమౌంట్ పంపించకపోతే మీ నాన్నని అని అన్న గోమతి మాటలు గుర్తుకు రాగానే నక్షత్ర టక్కున కళ్ళు ఓపెన్ చేస్తుంది. నేనేంటి ఇలాగే కూర్చునున్నాను, ఇలా ఉంటే అని నక్షత్ర అనుకుంటూ ఉండగా ఇంట్లో తన మొబైల్ రింగ్ అవుతుంది. అప్పటికే నక్షత్రకి చాలా హెడేక్గా ఉండటంతో నక్షత్ర ఫోన్ తీసి చూస్తుంది. అందులో ఏదో నెంబర్ నుండి ఫోన్ రావడం చూసి ఇంకా నక్షత్ర స్పీకర్ ఆన్ చేసి హలో ఎవరు అని కొంచెం చిరాగ్గా అంటుంది. వేరొక నెంబర్ నుండి ఫోన్ చేయగానే నక్షత్ర అటెండ్ చేయడంతో కమల్ కోపం అనేది బగ్గుమంటుంది. ఏంటి చెవుడేమన్నా వచ్చిందా, లేకపోతే నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా? అన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయడం లేదు, కొత్త నెంబర్ నుండి ఫోన్ రాగానే అటెండ్ చేసావు. నేను అనుకున్నది కరెక్టే, కావాలని ఫోన్ అటెండ్ చేయలేదు కదా అని కమల్ చాలా కోపంగా అంటుంటే, ఇదేంటి ఈ కమల్ చాలాసార్లు కాల్ చేశాడా, నేను గమనించుకోలేదు అని నక్షత్ర మనసులో భయంగా అనుకుంటూ, అది బావా అని అంటుంటే చంపేస్తాను, నా దగ్గర నాటకాలు ఆడుతున్నావా అని కమల్ కోపంగా గట్టిగా అనేసరికి నక్షత్ర స్పీకర్ ఆన్ చేయడంతో తనకి కమల్ మాట్లాడిన మాటలు వినిపిస్తుంటే వరుణ్ చేతి పిడికిలి గట్టిగా బిగుసుకుంటుంది. వరుణ్ కోపంతో ఒక అడుగు ముందుకు వేసి, నేనెందుకు, ఎవరో ఆ అమ్మాయిని తిడుతుంటే నాకెందుకు కోపం వస్తుంది అని వరుణ్ చిరాకుగా అనుకుంటాడు. కానీ వరుణ్కి మాత్రం నక్షత్రతో ఫోన్ మాట్లాడేవాడిని అక్కడికక్కడే చంపేయాలంతా కోపం వస్తుంది. బావా నేను నిజంగా ఫోన్ చూడలేదు, ఐఎమ్ సారీ అని నక్షత్ర చిన్నగా అంటుంటే, సారీలని పక్కన పెట్టు, అమౌంట్ ఇంకా పంపించలేదేంటి,
నిన్న మా అమ్మ చెప్పింది నీ చెవులకి వినిపించలేదా? లేకపోతే వీళ్ళు ఏం చేస్తారులే అని అనుకున్నావా అని కమల్ కోపంగా మాట్లాడుతుంటే, లేదు బావా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాలరీ ఇంకొక 2 అవర్స్లో పడుతుంది. ఆఫ్టర్నూన్లోగా నేను అమౌంట్ పంపిస్తాను బావా. ప్లీజ్ నాన్నని ఇబ్బంది పెట్టకండి అని నక్షత్ర బాధగా అంటుంటే, గుర్తుంది కదా మీ నాన్న మా దగ్గర ఉన్నాడు అని, ఆ మాత్రం భయం ఉండాలిలే అని కమల్ కోపంగా అంటూ, ఇంకొక 2 గంటల్లో అమౌంట్ నా అకౌంట్లో పడకపోతే నేనే డైరెక్ట్గా నీ దగ్గరికి రావడం జరుగుతుంది అని కమల్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. నక్షత్ర చిరాకుగా తన ఫోన్ని పక్కనే ఉన్న సోఫాలోకి విసిరేస్తుంది. తన గతమంతా తన కళ్ళ ముందు మెదులుతుంటే తనకి బాగా ఏడుపొస్తుంటే నక్షత్ర అలాగే తలని వంచి తన 2 చేతులని తన ఫేస్ పై పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పటికే కమల్పై వరుణ్కి చాలా కోపంగా ఉండటం, మరోపక్క నక్షత్ర ఏడుస్తూ ఉండటం వరుణ్కి ఎందుకో అస్సలు నచ్చదు. అసలు నేను చూస్తుంది నిన్న మొన్న చూసిన అమ్మాయినేనా? నాతో అంత కోపంగా మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. కానీ ఈ అమ్మాయి ఇంతలా ఏడవటం ఎందుకు నాకు నచ్చడం లేదు అని వరుణ్ అర్థం కాక అక్కడే నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. నక్షత్ర తల కిందకు వంచి ఏడుస్తూ ఉండటంతో తన చేతులకి తన మెడలో ఉన్న చైన్ అనేది తగులుతుంటే నక్షత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆ చైన్ వైపు చూస్తుంది. నక్షత్ర ఆ చైన్ వైపు చూస్తూ ఉండగా ఒక్కసారిగా తను కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది. అమ్మా, ఏంటిది అని నక్షత్ర అర్థం కాక తన తల్లిని అడుగుతుంది. తనకి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, నక్షత్ర, ఇవి నీకోసమే. మా అమ్మ నా కోసం చేయించిన నెక్లెస్ని నేను నీకోసం ఈ విధంగా మార్చాను. ఈ చెవి బుట్టలు అలాగే ఈ చైన్ ఎప్పుడు కూడా నీతో పాటే ఉండాలి. ఇది వట్టి బంగారమే కాదు, ఇందులో ఈ అమ్మ ప్రేమ కూడా ఉంటుంది. నేను నీ పక్కన ఉన్నా లేకపోయినా ఇవి ఎప్పుడు కూడా నీతో ఉంటే నేను కూడా నీ వెంటే ఉన్నాను అని అర్థమని వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు రాకనే నక్షత్రకి ఇంకా ఏడుపు ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగా ఒకటి కనిపిస్తుంది. తన చేతిలో ఉన్న చైన్, తన చెవులకి ఉన్న బుట్టలు. నక్షత్ర గుండెల్లో బాధ ఎక్కువ అవుతుంటే నక్షత్ర ఏడుస్తూ అలాగే తన చెవులకి ఉన్న బుట్టలు అలాగే తన మెడలో ఉన్న చైన్ తన చేతితో పట్టుకుని వాటివైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. ఇవి ఎప్పుడు నాతో ఉంటే నువ్వు కూడా నాతోనే ఉన్నావని చెప్పావు కదమ్మా. అందుకే నువ్వు నాకు దూరం అయినా కూడా అప్పటి నుండి ఇవి ఎప్పుడు కూడా నా నుండి దూరం అవ్వలేదు. ఇంతకాలం ఇవి నాతోనే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ నాన్న కోసం నేను ఇలా చెయ్యక తప్పడం లేదు. నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని నక్షత్ర వాటిని తన పెదవుల దగ్గర పెట్టుకుని ఏడుస్తూ మాట్లాడుతుంటే వరుణ్కి అర్థమవుతుంది నక్షత్రకి తన మదర్ లేరు అని, అలాగే తన ఫాదర్ వాళ్ళ బావ దగ్గర ఉన్నాడు అని. ఇంకా నక్షత్ర మాటల్ని బట్టి తన చేతిలో ఉన్న జ్యువెలరీ అనేది వాళ్ళ అమ్మ ఇచ్చింది అని వరుణ్కి క్లారిటీ వస్తుంది. వరుణ్ ఆలోచనలో పడతాడు. నిన్న నైట్ తనతో నక్షత్ర మాట్లాడిన మాటలు గుర్తుకొస్తాయి వరుణ్కి. దీనంతటికి కారణం నువ్వే. మా నాన్న ఇప్పుడు నీ వల్లే బాధపడుతున్నాడు. నువ్వే కనుక ఆ రోజు ఆఫీస్కి రాకపోయిండుంటే ఈరోజు నేను ఇంత బాధపడి ఉండేదాన్ని కాదు అని నక్షత్ర తనతో కోపంగా మాట్లాడే మాటలు గుర్తుకు రాగానే, అంటే ఈ అమ్మాయికి ఈ మంత్ సాలరీ పడకపోవడం వల్ల తను వాళ్ళకి అమౌంట్ పంపించలేదా? అసలు ఈ అమ్మాయి వాళ్ళకి ఎందుకు అమౌంట్ పంపించాలి? అయినా అవన్నీ నాకు అనవసరం. అందుకేనా వాళ్ళ నాన్న బాధపడుతున్నాడు అని, దానికి కారణం నేను అని నిన్న నైటు నాతో అంత కోపంగా మాట్లాడింది. నేను సాలరీ ఆపించడం వలన ఈ అమ్మాయి ఈరోజు ఇంత బాధపడుతుందా అని వరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంక నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుని తన రూమ్లోకి వెళ్ళి చిన్న బాక్స్లో ఆ జ్యువెలరీ వేసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఇంక నక్షత్ర అక్కడి నుండి బయటకు రాగానే వరుణ్ అసిస్టెంటు నక్షత్ర దగ్గరకు వస్తాడు. మేడం, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మిమ్మల్ని అక్కడ దించమని సార్ చెప్పారు, కార్ ఎక్కండి అని అతను అంటుంటే, లేదు నేను వెళ్తాను అని నక్షత్ర చిన్నగా అంటుంటే, అమ్మో సార్ నన్ను చంపేస్తారు, ఆయన చెప్పినట్టు చేయకపోతే ప్లీజ్ మేడం కార్ ఎక్కండి అని అతను రిక్వెస్ట్ చేస్తుంటే, ఇతనేంటి ప్రియాపై కేరింగ్ చూపిస్తున్నాడు, మధ్యలో నా గురించి ఎందుకని నక్షత్ర మనసులో కోపంగా అనుకుంటూ ఇంకా వెనుక డోర్ ఓపెన్ చేసి సీట్లో కూర్చుంటుంది. కానీ తను మనసు బాగోకపోవడంతో తను అలాగే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. ఇంకా అతను కారు డ్రైవ్ చేస్తూ, మేడం మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అతను అడుగుతుంటే, అవును ఇంతకీ ఇక్కడ జ్యువెలరీ షాపులు ఎక్కడుంటాయి, నాకేమీ తెలియదు కదా అని అనుకుంటూ, అది ఎక్కడైనా జ్యువెలరీ షాపులుంటే అక్కడ ఆపండి అని నక్షత్ర చిన్నగా అంటుంది. సరే మేడం అని చెప్పి ఇంకా తను కారుని ముందుకి పోనిస్తాడు. నక్షత్రకి మాత్రం తన తల్లి తన కోసం ఎంతో ప్రేమగా చేయించిన జ్యువెలరీ తనకి దూరం అవుతుంటే తను అసలు తట్టుకోలేకపోతుంది. ఒక పక్క అమ్మ గుర్తు, మరొక పక్క నాన్న బాధ్యత అన్నీ నక్షత్రని చిత్రవద చేస్తాయి. ఇంతలో కారుకి ఒక బైకు సడన్గా అడ్డు వచ్చేసరికి వరుణ్ అసిస్టెంటు సడన్గా కార్ బ్రేక్ వేసేసరికి అసలే ఆలోచనలో ఉన్న నక్షత్ర తన కారు ఎక్కిన బాధలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో అంతే స్పీడ్గా ముందుకి పడుతుంది. కానీ తన తలకి చిన్న గాయం కూడా అవదు. నక్షత్రకి కొన్ని క్షణాలు ఏమైందో అర్థం కాదు. నక్షత్ర నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి తన తలకి ఎవరో హ్యాండ్ అడ్డుపెట్టినట్టు అనిపిస్తుంటే, నక్షత్ర ఇదేంటి సీట్కి హ్యాండ్ ఎవరు అడ్డుపెట్టారు అని మనసులో అనుకుంటూ పక్కకు తిరిగి చూసేసరికి సీటు బెల్ట్ పెట్టుకోవడం నీకు అలవాటు లేదా అని కంగుమని వినిపించిన వాయిస్కి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడి వరుణ్ నుండి దూరం జరుగుతుంది. కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా అని వరుణ్ ముందు సీట్లో ఉన్న అసిస్టెంట్ వైపు చూసి సీరియస్గా మాట్లాడుతుంటే అతని భయంతో, అది సార్ ఒక బైకు కార్కి సడన్గా అడ్డొచ్చింది అని నెమ్మదిగా అంటాడు. వరుణ్ వెంటనే పక్కనే ఉన్న ఒక స్విచ్ క్లిక్ చేయగానే ఫ్రంట్ ఉన్న వాళ్ళకి కనిపించకుండా ఒక తెర లాంటిది, అంటే కర్టెన్ కిందకి దిగుతుంది. నక్షత్ర భయంగా వరుణ్ వైపు చూస్తూ, ఇతను కూడా ఈ కారులోనే ఉన్నాడా, అదేంటి నేను అసలు గమనించుకోలేదు, ఆయన ఇప్పుడు ఇతనెందుకు ఈ కర్టెన్ కిందకి దించినట్టు అని నక్షత్ర భయంగా మనసులో అనుకుంటూ వరుణ్ వైపు చూస్తుంటుంటే, ఇప్పటికైనా సీట్ బెల్ట్ పెట్టుకుంటావా లేకపోతే అని వరుణ్ సీరియస్గా అనేసరికి నక్షత్ర భయంగా తన సీట్ బెల్ట్ పెట్టుకుంటుంది. మీరేంటి ఇక్కడ అని నక్షత్ర తన భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ కొంచెం కోపంగా అడుగుతుంటే వరుణ్ సీరియస్ లుక్ ఇస్తాడు నక్షత్ర వైపు. ఛా, నేను ఇతని కారులోకి ఎక్కి మీరేంటి ఇక్కడ అని అడుగుతున్నాను, నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు అని నక్షత్ర అనుకుంటూ వరుణ్ వైపు చూస్తూ, చూడండి నేను మీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని అసలు అనుకోవడం లేదు, నాకు నిన్నే క్లారిటీ వచ్చింది మీరు ప్రియాని ప్రేమిస్తున్నారని. మీరు ప్రియాతో ఎందుకు కాంటాక్ట్లోకి రాలేదో నాకు అనవసరం, ఇప్పటికే నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, దయచేసి నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, మళ్ళీ కోపంలో ఏదో ఒకటి అని మీతో గొడవ పెట్టుకుంటాను, దయచేసి నన్ను వదిలేసేయండి అని నక్షత్ర బాధ కోపంతో మాట్లాడుతుంటే వరుణ్ చిరాకుగా తన ఫేస్ని పక్కకు తిప్పుకొని విండోలో నుండి బయటకు చూస్తూ ఉంటాడు. ఇతనేంటి ఇలా సైలెంట్ అయిపోయాడు, ఏదో ఒకటి తప్పకుండా అంటాడు, ఇది కూడా నా మంచికి, అనవసరంగా ఇతని గురించి నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాననుకుంటా, ప్రియా మార్నింగే చెప్పింది కదా ఇతనెప్పుడు కూడా తన లిమిట్ క్రాస్ చేయలేదు అని, అందుకే
ఇప్పుడు కూడా ప్రియపై కోపంతో ఇంకొంచెం దూరంగా ఉంటున్నాడనుకుంటా. అయినా నా ప్రాబ్లమ్స్తో నేను చస్తున్నాను. ఇతని వల్ల ప్రియకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా నేను వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఇంకొక 2 డేస్లో ఇక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి. లేకపోతే నెక్స్ట్ మంత్ అమౌంట్ పంపించడానికి కూడా నా దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు అని నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఇంకా వరుణ్ అసిస్టెంట్ కారాపి సార్ అని పిలవగానే వరుణ్ స్విచ్పై క్లిక్ చేయగానే కటెల్ లోపలికి క్లోజ్ అవుతుంది. మేడం, అక్కడ కనిపిస్తువన్నీ కూడా జ్యువెలరీ షాప్లే, మీరు వెళ్ళొచ్చు అని అతను అనగానే థ్యాంక్ యూ అని చెప్పి నక్షత్ర వెంటనే కారు దిగి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. సార్, మనం వెళ్దామా అని వరుణ్ అసిస్టెంటు భయంగా చిన్నగా అడుగుతుంటే వరుణ్ మాత్రం వెళ్తున్న నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వరుణ్ కారు కనిపించదు. ఇప్పుడు ఇతను ప్రియకి కానీ చెప్తాడా? లేదు లేదు, ఇంత చిన్న విషయం ప్రియకి ఎందుకు చెప్తాడు? అసలు ప్రియాతో లంచ్ దగ్గర డిన్నర్ దగ్గర మాట్లాడడం తప్ప, అది కూడా ప్రియ కదిపితేనే, లేకపోతే తనతో కొంచెం కూడా మాట్లాడటం లేదు. మళ్ళీ స్టార్ట్ చేశానుగా, ఇవన్నీ నాకు అనవసరం అని నక్షత్ర ఇంకా ముందుకి నడుచుకుంటూ వెళ్ళగా అక్కడ చాలా జ్యువెలరీ షాపులు కనిపిస్తాయి. నక్షత్ర బాధగా తన బ్యాగ్ ఓపెన్ చేసి జ్యువెలరీని తన చేతిలోకి తీసుకుంటుంది. కొన్ని రోజులు మాత్రమే నువ్వు నాకు దూరంగా ఉంటావమ్మా. ఒక్కసారి నాకు జాబ్ కన్ఫర్మ్ అయినా సాలరీ పడిన తర్వాత ఎలాగైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ నువ్వు కొన్న జ్యువెలరీ తీసుకుని వెళ్తాను అని నక్షత్ర తన కన్నీళ్ళని తుడుచుకుని జ్యువెలరీ షాప్లోకి వెళ్తుంది. షాప్లో ఉన్న వ్యక్తి నక్షత్ర వైపు చూసి చెప్పండి మేడం అని అంటాడు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు కదా, నక్షత్ర ఉండేది ముంబై అని. అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు. మన స్టోరీ తెలుగు కాబట్టి మనం తెలుగులోనే మాట్లాడుకుందాం. అతను నక్షత్ర వైపు చూస్తూ చెప్పండి మేడం అని అంటుంటే ఇంతలో అదే జ్యువెలరీ షాప్లోకి ఒక మాస్క్ పెట్టుకున్న వ్యక్తి లోపలికి అడుగు పెడతాడు. అక్కడున్న ఒక లేడీ అతని వైపు చూస్తూ ఏం కావాలి సార్ అని అడుగుతుంది. నక్షత్ర తన ఎదురుగా ఉన్న పర్సన్ వైపు చూస్తూ తన చేతిలో ఉన్న జ్యువెలరీని అతని ఎదురుగా పెట్టి, ప్రజెంట్ నాకు కొంచెం అమౌంట్ కావాలి, నేను ఒక 1 మంత్ తర్వాత వచ్చి మళ్ళీ వీటిని తీసుకుని వెళ్తాను. ఇది మా అమ్మ నాకు గుర్తుగా ఇచ్చింది, దయచేసి ఎవరికి ఇవ్వకండి అని నక్షత్ర గొంతుల నుండి మాట రాకపోయినా చాలా బాధగా మాట్లాడుతుంటే నక్షత్ర బాధ అతనికి అర్థమవుతుంది. అతను ఒకసారి వాటి వైపు చూస్తాడు. ఇంకా వెయిట్ చెక్ చేసి మేడం వీటికి మాక్సిమం 70K అలా వస్తుంది అని చెప్పగానే లేదు, 1,00,000 రూపాయలు ఇచ్చేటట్టు చూడండి ప్లీజ్, నేను 1 మంత్లో వచ్చి మళ్ళీ మీ అమౌంట్ వడ్డీతో సహా రిటర్న్ చేస్తాను ప్లీజ్ అని నక్షత్ర రిక్వెస్ట్ చేస్తుంటే సరే మేడం తప్పకుండా అని అతను ఇంకా నక్షత్రకి అమౌంట్ ఇస్తాడు. నక్షత్ర అమౌంట్ తీసుకుని అతని వైపు చూస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి వీటిని ఇవ్వకండి సార్, చెప్పాను కదా ఇవి ఉన్నంతకాలం మా అమ్మ నాతోనే ఉన్నట్టు, అతి కష్టం మీద వీటిని నేను ఇక్కడి నుండి వదిలి వెళ్తున్నాను అని బాధగా అంటుంటే తప్పకుండా మేడం, కానీ మీరు 1 మంత్లో ఇక్కడికి రావాలి, లేకపోతే వీటిని సేల్కి అని అతను చెప్తుంటే లేదు లేదు నేను వచ్చేస్తాను అని నక్షత్ర భయంగా అంటుంది. ఇంకా నక్షత్ర అమౌంట్ తీసుకుని అక్కడి నుండి బయటకు వెళ్తుంది. సరే మీకు ఏం కావాలో ఇంకా చెప్పలేదు అని ఆ అమ్మాయి అడుగుతుంటే ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి నక్షత్ర తన జ్యువెలరీ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అతను వాటిని ఒక కవర్లో పెడుతుంటే నాకు ఇవి కావాలి అని అతను అనగానే లేదు సార్ ఇవి మీకు ఇవ్వడం కుదరదు, అయినా ఇవి ఓల్డ్వి, ఇప్పుడు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అని అతను చెప్తున్నా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి తన పాకెట్లో ఉన్న వ్యాలెట్ తీసి అతనికి ఎదురుగా పెట్టి నీకు ఎంత అమౌంట్ కావాలో స్వైప్ చేసుకో, కోడ్ చెప్తాను అని అనగానే అతను ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూస్తూ ఉంటాడు.
సరే, ఆ అమ్మాయికి 1,00,000 ఇచ్చావు కదా, నీకు నేను 4,00,000 ఇస్తాను. ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి వీటి గురించి అడిగితే మ్యాక్సిమం తను 1 మంత్లో ఇక్కడికి రాకపోవచ్చు. వచ్చినా కూడా అవి మిస్ అయ్యాయని చెప్పు అని అతను చెప్పగానే మొదట నక్షత్ర కళ్ళల్లో కనిపించిన బాధ అతనికి గుర్తుకొచ్చినా కూడా తన కళ్ళెదురుగా లక్ష్మీదేవి తనకి ఇంటికొస్తుంది అని అతను కూడా అత్యాశపడి వెంటనే 4,00,000 తీసుకుని ఆ జ్యువెలరీని ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తికి ఇచ్చేస్తాడు. అతను తన చేతిలోన జ్యువెలరీ వైపు చూస్తూ వాటిని తన పాకెట్లో వేసుకుని బయటికి అడుగులు వేస్తాడు. ఇంతకీ ఆ మాస్క్ పెట్టుకుని వచ్చిన వ్యక్తి ఎవరు? గెస్ చేస్తే కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఎందులోనైనా స్టోరీని షేర్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.